నెల్లూరు పట్టణంలో కార్పొరేట్ విద్యా సంస్థల గుత్తాధిపత్యాన్ని కూటమి సర్కారు తెరదించింది. ప్రభుత్వ పాఠశాలలు అంతర్జాతీయ ప్రమాణాలతో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టాయి. మంత్రి పొంగూరు నారాయణ సంకల్పంతో దాత సుధాకర్ రెడ్డి ఉదారత్తో నెల్లూరు 39వ డివిజన్ మూలపేటలో దాదాపు 20 కోట్ల రూపాయల భారీ వ్యయంతో డిఎస్ఆర్ ప్రభుత్వ హై స్కూల్ అందుబాటులోకి వచ్చింది. ప్రారంభోత్సవం సిద్ధమైన పాఠశాలను మంత్రి కుమార్తె శరణి పరిశీలించారు. జూన్ 12 నుంచి ప్రారంభం కాబోయే ఈ పాఠశాలలో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు నిరుపేద విద్యార్థులు కార్పొరేట్ స్థాయి విద్య అభ్యసించవచ్చని శరణి తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మూలాపేట గర్ల్స్ హై స్కూల్కి వచ్చానండి. ఈ స్కూల్ని డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు సుధాకర్ గారు రెనోవేట్ చేస్తున్నారు. 2.5 ఏకర్స్లో ఈ స్కూల్ ఉందండి. 25,000 SFTలో ఈ స్కూల్ ప్రెమిసెస్ని రెనోవేట్ చేయడం జరిగింది. ఈ స్కూల్ జూన్ 12 నుంచి స్టార్ట్ అవుతుందండి. మీరే చూసేటట్టయితే ఇక్కడ రెనోవేషన్ అద్భుతంగా జరుగుతుంది. వర్క్స్ చాలా స్పీడ్గా చేస్తున్నారు. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు సిఎస్ఆర్ ప్రాజెక్ట్లా చేస్తున్నారండి. నర్సరీ నుంచి 10th గ్రేడ్ దాకా ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 500 ఈ స్కూల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. విఆర్ స్కూల్ రెనోవేషన్ చేసిన తర్వాత మా నాన్నగారు నెల్లూరులో 15 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ 15 గవర్నమెంట్ స్కూల్స్ బాధ్యత నాకు అప్పగించి తప్పకుండా నువ్వే రెనోవేట్ చేయాలి. విఆర్ స్కూల్కి ఒక స్టాండర్డ్ సెట్ చేశాం. దానికన్నా ఈ స్కూల్స్ అద్భుతంగా ఉండాలి అని చెప్పారు. ఈ స్కూల్లో ఒక ఆర్ట్ రూమ్, డాన్స్ రూమ్,